చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, అలాగే వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పించాడు. నాకు ఎంత బాగోదు, మా అక్క మా మిస్సెస్ అంతే, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పకనే అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి జాగ్రత్తగా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పాలని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, అసలు మా అమ్మగారిని అయితే విష్ణు చేసి తీసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి, విష్ణు అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అసలు ఎవరు చేసి తీసుకోలేదు, లేదండి కొట్టలేదండి. నేను ఎప్పుడు అంటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి, మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగే పరిచయం రిలేషన్ అన్నయ్యనా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు, చదివించింది కూడా ఆయనే, చదివించింది కూడా మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తాయి. లేదండి ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. ఆయనకు కట్టిందండి, మరి ఆ విషయం నాకు కూడా తెలియదండి, తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పింది, మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టాడని.